ప్రియమైన దేవుని వలన యేసు తన ఎద్దుకు రాగా యోహాను గారు చూసి, ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని పిల్ల అని యోహాను సువార్త 1:29 రాయబడినది. ప్రియమైన దేవుని వలన యేసుక్రీస్తు దైవత్వానికి నిజముగా లేఖనాలలో తెలుసుకున్న వాడే నిజమైన క్రైస్తవుడు అని ఈ వాక్య భాగాన్ని బట్టి చెప్పవచ్చు. ఏ సాక్ష్యమైతే యేసుక్రీస్తు గురించి యోహాను గారు చెప్పారు, ఆ క్రీస్తు ఎదురుగా తారసపడినప్పుడు ఆయన ఆనందానికి అవధులే లేవు. యోహాను యేసును చూసినప్పుడు ఆ క్షణంలో నందం నొందిన వాడై, ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని కేక వేసి, ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు 2 రకములుగా పిలువబడ్డారు. 1 దేవుని గొర్రెపిల్లగా, 2 ఈయనే దేవుని కుమారుడు అని తెలియజేశారు. యోహాను సువార్త 1:29 యోహాను సువార్త 1:34 ఇలాగ రాయబడి ఉన్నది. గొర్రెపిల్ల యూదుల యొక్క బలి పశువు. గొర్రెపిల్లను వధించి దాని రక్తమును ప్రోక్షింపవలనని దేవుడు వారికి బోధించెను. మానవుల పాపములు క్షమించబడినట్లు తనకు ప్రతిగా గొర్రెపిల్ల వధింపబడి రక్తము చిందింపవలెను. దేవుడే ఒక నాటికి పాప భారమంతటి మోసుకొల్పు దేవుని గొర్రెపిల్లను అనుగ్రహించినని దీని అర్థం. ఇప్పుడు సమయము రాగా దేవుని నిజమైన గొర్రెపిల్ల వచ్చినని యోహాను గారు విజయోత్సవంతో ప్రకటించుచున్నారు. ముందు చెప్పబడినట్లుగా లోకమునకు రానయున్న దేవుని కుమారుడు నజరేయుడైన ఈ యేసునని యోహాను గారు సరిగా సాటి అంతట్లో ఆయనను మెస్సీయగా గుర్తించాలని, ఆయనను దేవుని కుమారుడిగా స్వీకరించాలని, విశ్వసించాలని నొక్కి చెప్తున్నాడు. ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై వధించబడి గొర్రెపిల్ల అని ఆయనను సంపూర్ణంగా నమ్మాలి. రెండవదిగా ఆయన దేవుని కుమారుడుగా అంగీకరించి నిత్య రాజ్యమును ప్రయాణం అవ్వాలని నమ్మాలి. యోహాను క్రీస్తును గురించిన విధముగా చూస్తే నిజముగా ఆశ్చర్యపోతాము. నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడనని నేను ఎవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన అని తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 1:30 రాయబడినది. ఆయనే ఆత్మ ప్రత్యక్షత అనుభవం మనం కలిగి ఉండాలి. క్రీస్తు దైవత్వం మరియు మానవత్వం పట్ల సరైన మరియు స్పష్టమైన లేఖనాలలో అనుభవం సత్యాన్వేషణ చేసిన వాడు ఉండాలి. క్రీస్తు నిజమైన మెస్సీయ అని, దేవుని గొర్రెపిల్లని గుర్తించాలి. ఆయనే సృష్టికర్త అయిన దేవుని కుమారుడుగా భూమి మీదకి అవతరించి మానవ జాతి కొరకు ఆయనే ఒక బలి పశువుగాను గొర్రెపిల్లగాను ఆయనే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు. ప్రియా దేవుని వర్లారా, యోహాను గారు గొప్ప సాక్ష్యం చెప్పినట్లుగా నీ జీవితంలో నీ పాపములు క్షమించబడిన వాడు, నీ పాపములను రక్తంతో కడిగిన వాడు, పవిత్రపరిచిన వాడిని గురించి ఈ లోకానికి నువ్వు చెప్పగలవా? ఒకవేళ నీ పాపములకు క్షమాపణ దొరకదని నువ్వు ఆలోచన చేస్తుంటే, ఇదిగో ఈయనే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే నీ పాపములు క్షమించుటకు సామర్థ్యం కలిగిన వాడని నువ్వు నమ్మితే ఈరోజు నీ పాపములు క్షమించబడతాయి. ప్రియ దేవుని వల్ల ఈ మాటలు విన్న నీ జీవితంలో నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ నువ్వు ముందుకు సాగినట్లయితే నిత్య జీవము నీకు అనుగ్రహించేవాడు ఉన్నాడు. దేవుడు తన వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.